గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా, ఎడిషన్ చెప్పుకుంటున్నాం కదా. ఎడిషన్లో మనము ఏం చెప్పుకుంటున్నాము? విత్ క్యారింగ్, వితౌట్ క్యారింగ్లో నేను 4 డిజిట్ నెంబర్స్ తీసుకొని ఆ 4 డిజిట్ నెంబర్స్లో 2 rows అండ్ 3 rows ఉంటే మనం ఎలా యాడ్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. మీరు చేశారు కదా, చేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఈరోజు క్లాస్ మనము నెక్స్ట్ కొత్త టాపిక్కి వెళ్ళిపోదాం. Let us start the class. Here the given page number 40, properties of addition. Properties of addition. చూడండి ఇక్కడ properties of addition ఏంటి అంటే ఎడిషన్లో ప్రాపర్టీస్ ఏంటి అంటే ఎడిషన్ యొక్క ధర్మాలు ఏంటి అనేది మనం ఈరోజు చెప్పుకుందాం. ఇక్కడ ఫస్ట్ చేయమంటున్నారు చూడండి అమ్మా. 2 numbers can be added in any order. For example 2 plus 3 or 3 plus 2 equal to 5. అంటే ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఏవైనా 2 నెంబర్స్ని తీసుకుంటే వాటిని మనం ఏ ఆర్డర్లో యాడ్ చేసినా అంటే ఆర్డర్ని చేంజ్ చేసినా కానీ వి గెట్ సేమ్ ఆన్సర్ అని అంటున్నాడు. దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 plus 3 తీసుకున్నాం అనుకోమా, హౌ మచ్ 5. అదే 3 plus 2 తీసుకుంటే 3 plus 2 కూడా 5 కదా. ఇక్కడ 2కి 3 యాడ్ చేసినా 3కి 2 యాడ్ చేసినా 5 వస్తుంది. సో ఇక్కడ నేను ఏ ఆర్డర్లో అయితే తీసుకుంటున్నానో ఆ ఆర్డర్ని ఏం చేశాను, చేంజ్ చేశాను. ఆర్డర్ని చేంజ్ చేశాను అంటే అటు నుంచి ఇటు నుంచి అటు పంపించాను. ఓకేనా. సో 8 నుంచి 8 వెళ్ళినా కానీ మనకి ఏమొచ్చింది, సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో ఇప్పుడు 7 plus 3 అన్నానమ్మా. 7 plus 3 హౌ మచ్ 7 after 8 9 10 we get 10. ఓకే, హియర్ 3 plus 7 అవుతుంది. అప్పుడు ఏమవుద్ది 3 plus 7 4 5 6 7 8 9 10 we get 10. సేమ్ ఆన్సర్ అంటే ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. సో తీసుకున్న నెంబర్స్ ఏంటి, సేమ్ నెంబర్సే. 7 plus 3 3 plus 7 ఇటు దటు అటు ఇటు అంతే. ఇక్కడ ఒక పెన్ ఉంది, ఇక్కడ మార్కర్ ఉంది. ఈ 2 నెంబర్స్ని నేను ఇటువైపు చూపించాను, వీటికి ఆర్డర్ చేంజ్ చేశాను. అంటే ఇటువైపు టెక్స్ట్ బుక్ తీసుకొచ్చాను, ఇటువైపు మార్కర్ తీసుకొచ్చాను. అయినా కానీ మీకు ఎన్ని కనిపిస్తున్నాయి, 2 నెంబర్సే కదా. అంటే మనము తీసుకున్నటువంటి ఆ 2 నెంబర్స్ని తీసుకుంటున్నాం కాబట్టి యాడ్ చేసినా కానీ ఆన్సర్ సేమ్ వస్తుంది అని అంటున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్. ఓకేనా. ఇక్కడ ఫిల్ ఇన్ ద బాక్సెస్ యూజింగ్ ద అబవ్ ప్రాపర్టీ అని ఉంది కదా. నేను ఇక్కడ బోర్డు మీద చెప్తాను, మీరు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా రాసేసుకోండి. ఓకేనా. ఓకే చిల్డ్రన్, హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 plus 8 12 plus 8 is equal to 8 plus 12. 13 plus 27. ఇక్కడ ఏం రాయొచ్చు, మనము ఆర్డర్ని చేంజ్ చేయొచ్చు, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ని చేంజ్ చేసి రాయడమే. అంటే 27 ఫస్ట్ రాసుకోవాలి, 13 ఏమో సెకండ్ రాసుకోవాలి. దట్ ఈస్ 27 plus 13 అంతే. ఇంకా ఇటు దట్టు అటు ఇటు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 8 plus 5 8 plus 5 హౌ మచ్ 8 plus 5. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 plus 8 చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 400 plus 123. 400 plus 123. Change the order. 123 plus 400. 123 plus 400 అంతే. ఇంకా అంటే ఇటు నెంబర్ని అటు నెంబర్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. అదే మనకి ఫస్ట్ ప్రాపర్టీ. అంటే ఇటు 400కి 123ని యాడ్ చేసిన, 123కి 400 యాడ్ చేసిన ఒకటే ఆన్సరు కాబట్టి ఈక్వల్ అయింది, సేము అని. ఇక్కడ 8 plus 5 అన్నా 5 plus 8 అన్నా సేమ్. 13 plus 27 అన్నా 27 plus 13 అన్నా సేమ్. 12 plus 8 అన్నా 8 plus 12 అన్నా కానీ సేమ్. ఓకేనా. సో మనము ఆర్డర్ని చేంజ్ చేసి యాడ్ చేసినా కానీ వి గెట్ సేమ్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్. ఓకే. సెకండ్ వన్, ఫర్ యాడింగ్ 3 numbers any 2 numbers can be grouped together and added, and then the third number can be added to the sum. For example 3 plus 5 plus 9 ఏమంటున్నాడు ఇక్కడ అంటే 3 plus 5 plus 9
3 plus 5 plus 9. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏవైనా ఒక 3 నెంబర్స్ తీసుకోండి. ఆ 3 నెంబర్స్లో 2 నెంబర్స్ని ఒక గ్రూప్ చేయండి. 3 నెంబర్స్లో ఒక 2 నెంబర్స్ని గ్రూప్ చేయండి. గ్రూప్ చేసిన తర్వాత ఈ గ్రూప్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి సమ్ని ఇంకొక నెంబర్కి యాడ్ చేయండి అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. అంటే 3 + 5 + 9 3 నెంబర్స్ ఉన్నాయమ్మా. ఈ 3 నెంబర్స్కి నేనేం చేశాను, 2 నెంబర్స్కి ఒక గ్రూప్ చేశాను. అంటే 3 + 5 చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి, 3 + 5ని యాడ్ చేయాలి. ఫస్ట్ 3 + 5 5 + 3 ఏమవుతుంది, 5 ఆఫ్టర్ 6 7 8 ఐ విల్ గెట్ 8. మళ్ళీ ఇక్కడ వచ్చిన సమ్ ఉంది కదా, ఈ సమ్కి పక్కన ఉన్న నెంబర్ని యాడ్ చేయమంటున్నాడు. 8 + 9 ఏమవుతుంది, 8 + 8 16 + 1 17. సో వి గెట్ 17 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తా చూడండి. అవే 3 నెంబర్స్ తీసుకుంటున్నా. 3 + 5 + 9 తీసుకుంటున్నాను. ఇక్కడ 3 + 5 + 9. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని ఒక గ్రూప్ చేశాను. ఫస్ట్ ఇందాకేమో ఈ ఫస్ట్ నెంబర్ని గ్రూప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ సెకండ్ నెంబర్స్ని గ్రూప్ చేశాను. గ్రూప్ చేసినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ గ్రూప్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. 9 + 5 9 ఆఫ్టర్ 10 11 12 13 14 I get 14. Here 3 + 14. 14కి 3 యాడ్ చేయండి. 14 + 3 14 + 3 15 16 17 we get 17. ఓకేనా. సో 3 నెంబర్సే, కాకపోతే ఫస్ట్ 2 నెంబర్స్ ఏమో ఇటు గ్రూప్ చేశాను, సెకండ్ ఏమో ఇటు గ్రూప్ చేశాను. అయినా కానీ నేను ఇక్కడ 17 వచ్చింది, నాకు ఇక్కడ 17 వచ్చింది, సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. అంటే ఏవైనా 3 నెంబర్స్ని తీసుకొని గ్రూప్ చేస్తే ఆ గ్రూప్ చేసినటువంటి ఎడిషన్లో ఉన్న సమ్ని థర్డ్ నెంబర్కి యాడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. ఓకేనా చిల్డ్రన్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి కదా, అవి చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఇక్కడ 8 + 9 + 13. ఇక్కడ 8కి + 9కి బ్రాకెట్ ఉంది. ఈజ్ ఈక్వల్ 8 + 9 + 13 అంతే. ఈ బ్రాకెట్ని ఫస్ట్ 2 నెంబర్స్కి ఒక బ్రాకెట్ తీసుకున్నాను. అవే నెంబర్స్ ఏం మార్చా చూడండి. 8 8 9 9 13 13 సేమ్ నెంబర్స్, ఏం మార్చలా. కాకపోతే ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్కి ఉన్న బ్రాకెట్ వెళ్ళి లాస్ట్లో ఉన్న 2 నెంబర్స్కి వస్తుంది, అంతే తేడా. ఓకేనా. సెకండ్ ఏముంది, 16 + 20 + 5. ఇప్పుడు 2 నెంబర్స్కి ఉందమ్మా బ్రాకెట్. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇక్కడ బ్రాకెట్ ఇచ్చిండు +5 ఇచ్చిండు. ఇప్పుడు మనం మిస్ అయిన నెంబర్లను రాయాలి. ఏమేమి మిస్ అయినాయి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంటి 16, సెకండ్ నెంబర్ 20, థర్డ్ నెంబర్ 5. థర్డ్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్, దెన్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 16, సెకండ్ నెంబర్ ఈజ్ 20 అంతే. సింపుల్, చాలా సింపుల్. నెక్స్ట్ 13 + 8 + 19. ఇక్కడ చూడండి, ఇక్కడ +19. 13 + 8 + 19. ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటి, 19. ఆల్రెడీ 19 ఉంది. నెక్స్ట్ 13 + 8. ఇక్కడ 13 8 రెండు మిస్ అయింది. సో 13 + 8 + 19. ఓకేనా. నెక్స్ట్ 29 + 11 + 8. 29 + 11 + 8. ఇక్కడ 29 అలాగే ఉంటుంది. ఇక్కడ మిస్ అయిన నెంబర్లు ఏంటి, 29 అలాగే ఉంది. ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటి 11, ఇంకొక నెంబర్ 8 అంతే. మీరు టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ థర్డ్ రూల్ ఏంటంటే, థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే, ఇఫ్ 0 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్ ఆన్సర్ ఈజ్ ద సేమ్ నెంబర్. ఫర్ ద ఎగ్జాంపుల్ 8 + 0 8, 11 + 0 11. ఏమంటున్నాడు, 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా, ఏ నెంబర్కి 0 యాడ్ చేసినా వి గెట్ సేమ్ నెంబర్. అంటే 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా కానీ మనకి వచ్చేది
అదే నెంబరు, జీరో రాదు అని అర్థం. ఓకేనా? మీకు అర్థమైందా? అంటే 37 ప్లస్ జీరో ఏమవుతుందమ్మా? 37 ప్లస్ జీరో ఏమవుతుంది చెప్పాలి. 37 ప్లస్ జీరో ఈక్వల్ టు 37. ఏ నెంబర్కి జీరోని యాడ్ చేసిన 8 ప్లస్ జీరో వి గెట్ 8. 11 ప్లస్ జీరో వి గెట్ 11. 37 ప్లస్ జీరో ఈక్వల్ టు 37. 15 ప్లస్ జీరో ఈక్వల్ టు 0 ప్లస్ 27 ఈక్వల్ టు 0 ప్లస్ 43 ఈక్వల్ టు 29 ప్లస్ 0 ఈక్వల్ టు 39 ప్లస్ 0 ఈక్వల్ టు. చూడండి, ఏ నెంబర్తో జీరోని యాడ్ చేసినా, జీరోకి ఏ నెంబర్ని యాడ్ చేసినా వి గెట్ సేమ్ నెంబర్. 8 ప్లస్ 0 8, 11 ప్లస్ 0 11, 37 ప్లస్ 0 37, అండ్ 15 ప్లస్ 0 15, 0 ప్లస్ 27 27, 0 ప్లస్ 43 43, 29 ప్లస్ 0 29, 39 ప్లస్ 0 39. అంటే ఏ నెంబర్నైనా జీరోకి యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? సేమ్ అదే. అంటే అదేంటి? థర్డ్ ప్రాపర్టీస్ అర్థమయ్యాయా చిల్డ్రన్? నెక్స్ట్ నేను వర్డ్ ప్రాబ్లమ్స్లో ఎడిషన్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదమ్మా, అందులో ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఏమున్నది ఒకసారి దాని గురించి చూద్దాం. రాము హ్యాస్ 1200 red marbles. His sister Geeta has 1345 black marbles. If they put all the marbles in the basket, how many marbles are there in total? ఏమంటున్నాడు ఇక్కడ? రాము దగ్గర 1200 మార్బుల్స్, రెడ్ కలర్లో మార్బుల్స్ అంటే తెలుసా? గోళీలాగా ఉంటాయి, ఇట్లా గోళీలు ఆడతారు కదమ్మా, ఆ సైజులో గోళీలాగా మార్బుల్స్ ఉంటాయన్నమాట. అవి అతని దగ్గర ఎంత ఉన్నాయంటే 1200 ఉన్నాయంట. ఎవరి దగ్గర? రాము దగ్గర. నెక్స్ట్ గీత దగ్గర ఎంత ఉన్నాయి? గీత హ్యాస్ 1345 మార్బుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు టోటల్ వీళ్ళిద్దరి కలిసి ఏం చేశారంటే తీసుకెళ్ళి ఒక బాస్కెట్లో వేశారంట. బాస్కెట్లో వేసినప్పుడు టోటల్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే రాము దగ్గర ఉన్న మార్బుల్స్, గీత దగ్గర ఉన్న మార్బుల్స్ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ మార్బుల్స్ వస్తాయి. ఓకేనా? సో అక్కడ ఆల్రెడీ రెడ్ మార్బుల్స్ని బ్లాక్ మార్బుల్స్ని యాడ్ చేశాడు. యాడ్ చేస్తే అతనికి టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ వచ్చేసాయి అనమాట. ఓకేనా? సేమ్ అలాగే నేను ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ చెప్తాను, వినండి. ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 2250 బాయ్స్ and 1345 girls. How many children are there in the total school? Children, ఇక్కడ చూడండి. In a school there are 2250 boys, 50 boys and 1345 girls. How many children are there? How many children are there in total? How many children are there in total in the school? Total in the school. ఓకేనా చిల్డ్రన్? ఏమంటున్నాడంటే అమ్మ, ఇక్కడ ఒక స్కూల్ ఉందంట. ఆ స్కూల్లో కొంతమంది బాయ్స్ ఉన్నారు, కొంతమంది గర్ల్స్ ఉన్నారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ మొత్తాన్ని కలిపితే మనం ఏమంటాము? చిల్డ్రన్ అంటాం. ఓకేనా? సో ఆ టోటల్ చిల్డ్రన్ ఎంతమంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏం రాయాలి? బాయ్స్ రాసుకోవాలి. హౌ మెనీ బాయ్స్? 2250, అంతే కదా? సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 2250 బాయ్స్, కాబట్టి బాయ్స్. నెక్స్ట్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారమ్మా? 1345 గర్ల్స్. సో టోటల్ 45 గర్ల్స్. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి కదా.
సో యాడ్ చేద్దాం. 0 + 5, 0కి 5 యాడ్ చేస్తే 0 + 5 5. ఓకే, 5 + 4 5 + 4. Totally get 1 2 3 4 5 6 7 8 9. So I get 9. So write the number in tens place. Next add hundreds. Then open your 2 fingers and 3 fingers. 1 2 3 4 5. I get number 5. So write the number 5 in the hundreds place. Next 2 + 1 3. So totally children, how many children? 3595. Here total. Okay, here total number of children 3000. Total number of children 3595. Okay na children? So total number of children మనకి ఎంతమంది ఉన్నారు? 3595 children ఉన్నారు అన్నమాట. ఓకేనమ్మా, మీకు అర్థమైందా? In a school there are 2250 boys and 1345 girls. How many children are there in total in the school అన్నప్పుడు మనం ఏం రాసాము? బాయ్స్ని గర్ల్స్ని ఇద్దరిని తీసుకొని యాడ్ చేసాం. ఓకేనా? సో యాడ్ చేసినప్పుడు we get some number. సో దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. క్లియర్ కదమ్మా? మీరు టెక్స్ట్ బుక్లో ఇక్కడ పక్కన ఉంది కదా, సో పక్కన ఉన్న దగ్గర మీరు మంచిగా నీట్గా రాసుకోండి, యాడ్ చేయండి. ఇక్కడ కింద పక్కన ఆన్సర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఆన్సర్ దగ్గర కూడా మీకు ఏమని రాస్తారు? 3595 చిల్డ్రన్ అని రాయండి. ఓకేనా? నోట్ చేసుకోండి. Next, second one చూద్దాం children. Second one is a fruit seller has a fruit, fruit seller has 1342 apples and 2722 oranges and 3153 mangoes. How many fruits are there? How many fruits are there with him? Okay children, చూడండి ఇక్కడ a fruit seller has 1342 apples. ఫ్రూట్ సెల్లర్ అంటే ఏంటి? పండ్లు అమ్ముకునే వ్యాపారి. పండ్లు మనము ఫ్రూట్ షాప్కి వెళ్తాం కదా, ఫ్రూట్ షాప్ దగ్గర ఫ్రూట్స్ పెట్టి అమ్ముతారు కదా, అతని దగ్గర ఎంత ఉన్నాయంటే 1342 యాపిల్స్ ఉన్నాయంట. నెక్స్ట్ 2722 ఏమో ఆరెంజెస్ ఉన్నాయంట. ఆరెంజెస్ అంటే తెలుసు కదా, నారింజ పళ్ళు. ఓకే, తర్వాత 3153 మ్యాంగోస్ ఉన్నాయంట. మ్యాంగోస్ అంటే మామిడి పళ్ళు. అయితే టోటల్ ఫ్రూట్స్ అతని దగ్గర ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? యాడ్ చేద్దాం. ఇక్కడ మనము ముందు మనకి యాపిల్స్ ఫ్రూట్స్ రాసుకోవాలి కాబట్టి 1342 యాపిల్స్. నెక్స్ట్ 2722 ఆరెంజెస్. నెక్స్ట్ 3153 మ్యాంగోస్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఈ 3 నెంబర్స్ మనము యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we added ones. So 2 + 2 4, 2 + 2 4, 4 + 3 5 6 7. So write the 7 in ones place. Next 4 + 2 5 6, 6 + 5 7 8 9 10
So we get 11. Here 11, 1 is right in tens place and 1 is carrying in hundreds place. అంటే విత్ క్యారింగ్ ప్రాబ్లం అనమాట ఇక్కడ గుర్తున్నాయా? ఓకే. దెన్ 1 + 3 4, 4 + 7 4 + 7 5 6 7 8 9 10 11. I get 11. So write the 1 here and 1 carrying in the thousands place. So here 1 + 1 2, 2 + 2 3 4, 4 + 3 4 + 3 5 6 7. So I will get 7. That is the answer. So total number of fruits. Total number of fruits. Total number of fruits is equal 7,117. Okay na children? 7,117. మీరు ఏం చేస్తారంటే నీట్గా టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటిని క్లాస్ వర్క్లో నీట్గా రాయండి అమ్మా. ఆ రాసినటువంటి క్లాస్ వర్క్లో నోట్స్ రాసింది నాకు క్లియర్గా కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైటా రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ.